SG Consultancy Services. Study MBBS in Russia, Philippines, Uzbekistan. కనిపిస్తాం లేదంటే అంటే మనం మాట్లాడుకోవడానికి ఈ దెయ్యాల గురించి భయపడక్కర్లేదు. ఇవాళ ప్రపంచమే పెద్ద దెయ్యంలా ఉంది, దానికి భయపడాల్సిందే. నాకు తెలిసింది ఆ దెయ్యాలు అంటే మూడు డెఫినెట్గా అందులో ఏమంటే ఉందో దాని ఇంకా చాలా బాగా చూపిస్తాడు. లోపల భయపడతాడు, ఎంటర్టైన్ చేస్తాడు, ఆ జబ్బులు కూడా పెట్టేస్తాడు. మంచి కనెక్షన్స్ ఉంటాయి. I want to ask you one question. ఎన్నో ఏళ్ళుగా మీరు మా రాజకీయాన్ని చేస్తున్నారు. ఆయన గురించి ఏదైనా ఒక విషయం చెప్పమంటే పక్కన ఏం చెప్తారు సార్? ఎప్పుడు ఏదో కొత్త మెసేజ్ కనిపిస్తూ ఉంటుంది. మొత్తం అంతా ఒక ఆబ్జెక్ట్ చెప్పాలనుకున్నా మొత్తం కనిపిస్తే చెప్తాం. ఎప్పుడో కొత్త మెసేజ్ కనిపిస్తే తెలియదు కదా నాకు. ఎప్పటికైనా తెలిస్తే అప్పుడు మాట్లాడతాం దాని గురించి. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. ఈ మూవీలో ఒక మంచి రోల్ చేశాను. గురించి 10 years నుంచి ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్గా సినిమాలు చేస్తున్నాను. నేను థియేటర్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చాను. సో రాజేంద్ర గారు ఆ క్యారెక్టర్ నాకు బాగుంటుందని చెప్పి నాతో ఒక మంచి రోల్ యాక్ట్ చేయించారు. ఆఫ్టర్ లాంగ్ టైం థియేటర్ ప్లేలు చేసిన తర్వాత చాలా రోజుల తర్వాత ఈ సినిమాలో యాక్ట్ చేయడం జరిగింది. థియేటర్ అంటే ప్రసాద్ సార్ ఇక్కడే ఉన్నారు. ఆయన నారాయణ సార్ గారు కళ్యాణ్ అని ఒక నాటకం రాశారు కదా సార్, అద్భుతమైన నాటకము. చాలా ప్లేలు చేశాము. దాంట్లో కొండపల్లి బొమ్మ క్యారెక్టర్ చేసింది నేనే సార్. అప్పుడు చాలా లాంగ్ బ్యాక్ విజయప్రసాద్ గారు కూడా మన ప్లేలకు వచ్చారు. అప్పుడు కొంచెం బక్కగా ఉండేవాడిని. సో ఆఫ్టర్ లాంగ్ టైం చేశాను. చాలా బాగా వచ్చింది సినిమా. నా పాత్ర చాలా బాగా వచ్చింది. డైరెక్టర్ గారు చాలా బాగా చేశారు. మేము సినిమా చేసేటప్పుడు కూడా ఇప్పుడు ఇందాక నుంచి ఫన్నీగా అనుకుంటే చాలామంది కూడా మేము షూటింగ్ చేసే సందర్భాల్లో ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఎక్కడో చిన్న బుకే అవసరం పడి ఆ ఫ్లవర్ షాప్ దగ్గరికి వెళ్తే సార్ షూటింగ్ జరుగుతుందా సార్ అని అన్నారు. అవునమ్మా అన్నాను. ఏం సినిమా సార్ అని అంటే లోపలికి రా చెప్తాను నన్ను అన్నది మామే. అది ఏంటి ఆ టైటిల్ చెప్పగానే అంటే వినగానే నవ్వుకునేటువంటి టైటిల్, కానీ లోపలికి వస్తే నవ్వు కాస్త అంత మాయమైపోయి భయం పడే సిచ్యువేషన్ ఉంటుంది. అంతా ఎంటర్టైన్మెంట్గా ఉంటుంది. ఈ మంచి అవకాశం ఇచ్చిన రాజేంద్ర గారికి థ్యాంక్ యూ సో మచ్. ఐ విష్ యూ గుడ్ లక్ సార్ అందరికీ. థ్యాంక్ యూ. మన భారతదేశ చలనచిత్ర సత్తాని ప్రపంచానికి గుర్తు చేసి నేను ఎందులోనూ తక్కువ కాదు అని కాల రెగ్యులేసేలా గొప్ప గొప్ప రచన చేసిన విజయేంద్ర ప్రసాద్ గారికి మనస్ఫూర్తిగా ప్రాధాన్యత తెలియజేసుకుంటున్నాను సార్. అలాగే ఎన్నో చిత్రాల్లో మనల్ని అలరించిన శుభలేఖ సుధాకర్ గారికి సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్. అలాగే ఈ సినిమాలో నాకు పాటలు రాసే అవకాశం కల్పించిన కొండ రాజేంద్ర గారు, మేము కోవేరా అని పిలుచుకుంటాం ముద్దుగా, చాలా రోజులుగా పరిచయం. ఈ సినిమాలో అన్ని పాటలు రాసే అవకాశం నాకు దక్కినందుకు సంతోషంగా ఉంది. మంచి బాణీలు ఇచ్చి ఒక మోడ్రన్ కోట్లో నా చేత పాటలు రాయించారు. డేవ్ జాండ్ గారు మ్యూజిక్ డైరెక్టర్, మంచి సింగర్స్ కూడా పాడడం జరిగింది. ఒక మంచి సాహిత్యాన్ని అందించాలని నమ్మకం ఉంది. ఇటీవల వచ్చిన బాపు అనే సినిమాలో కంగారే పడకురా అని ఒక లైఫ్కి సంబంధించిన ఫిలాసఫికల్ సాంగ్ రాసాను. చాలా మంచి పేరు తీసుకొచ్చింది. అలాగే నేను తంత్ర మరియు నంబర్ సింగ్ లాంటివి ఇప్పటి వరకు సుమారు ఒక 40 మూవీస్ దాకా నేను సాంగ్స్ రాశాను. ఈ సింగిల్ కార్డ్స్ కూడా నాకు ఇంతవరకు మంచి గుర్తింపు తెచ్చింది. ఈ చిత్రం కూడా మంచి విజయం సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ లోపలికి కూడా చెప్పా అనేది మా డైరెక్టర్ గారు కొన్ని ఇంటర్వ్యూస్తో చెప్పారు. ఇప్పుడు పిల్లలు బయటకు ఆడుతూ ఉంటారు, అందరూ చుట్టుపక్కల వాళ్ళు ఉంటే వాళ్ళని ఏమనలేదు అనమాట తల్లి, నువ్వైతే లోపలికి రారని సంగతి అంటే చెప్తా ఉంటుంది. అదేవిధంగా ఒక భర్త బయట ఏదేదో చేస్తుంటే భార్య ఉండి నువ్వైతే లోపలికి రండి చెప్తానే ఉంటుంది. అంటే ఇలాంటి ఎన్నో సిచ్యువేషన్స్కి అందులో చోటు ఉంటుంది. మీరు లోపలికి వెళ్ళిన తర్వాత చాలా వాటిని రిలేట్ చేసుకుంటారు. అందరికీ నచ్చే విధంగా సినిమా ఉంటుంది. సార్కు మంచి విజయం ఇది రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇక్కడికి వచ్చిన విజయ్ సార్కి కూడా థ్యాంక్ యూ సో మచ్ సార్ అండ్ థ్యాంక్ యూ ఎవ్రీవన్. నేను ఇక్కడికి రావడానికి కారణం నా ఫ్రెండ్
కుబేరా అన్న పేరు ఎంత డిఫరెంట్గా ఉందో తన ఆలోచనలు కూడా అలాగే డిఫరెంట్గా ఉంటాయండి. అతనిలో మంచి నటుడు ఉన్నాడు, మంచి రచయిత ఉన్నాడు, ఒక ప్రొడ్యూసర్ ఉన్నాడు, ఒక దర్శకుడు ఉన్నాడు, ఒక హీరో ఉన్నాడు. మేము చాలా విషయాలు, చాలా స్టోరీస్ డిస్కస్ చేసాం. నా స్టోరీస్ కూడా చాలా డిస్కస్ చేసినప్పుడు మంచి మంచి ఐడియాలు ఇచ్చేవాడు. డెఫినెట్గా కుబేరా ఈ సినిమాతో మంచి హిట్ కొడతాడని, ఒక ప్రొడ్యూసర్కి మంచి డబ్బులు ఇస్తానని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. చాలా షార్ట్ గా ఇచ్చేసారు విజయ్ గారు. అసలు లవ్ యూ సో మచ్ అండ్ హ్యాపీ టు సీ యూ సార్. ప్లీజ్ కమ్ ఫార్వర్డ్ అండ్ థ్యాంక్ యూ సో మచ్. సభా సరస్వతికి నమస్కారం. బాలేదా మైకు? బేసిక్ గా మీ వాయిస్ అంటే నాకు ఇష్టం సార్, వాళ్ళకి కూడా ఇష్టం, అందుకే మైక్ చేంజ్ చేయమన్నారు, చేశా నేను. సభా సరస్వతికి నమస్కారం. పెద్దలకు, ఈ ఆడియో వీడియో లాంచ్కి విచ్చేసిన మిత్రులకు, పాత్రికేయ మెంబర్లకి, సభ్యులకి అందరికీ నా నమస్సమాంజలి. లోపలికి రాగానే ఒక చిన్న షాక్ తిన్నాను ఈ పోస్టర్ చూసి. లోపలికి రా నన్ను ఏదో పీకేస్తుంది అనే ఫీలింగ్ వచ్చింది నాకు. ఇక్కడలోనే ఆయన ఇందాల డైరెక్టర్ గారు చెప్పినట్టు చాలా వైవిధ్యంగా ఆలోచిస్తారు ఈయన. ఈయనతో నాకున్న పరిచయం ఏంటంటే, మేము యూ అనే ఒక సినిమా చేశాం. చాలా మంచి సినిమా. ఎస్ అనుకోకుండా అప్పుడు ఆ సినిమాకి ఆదరణ రాలేదు. ఈ మధ్య కాలంలో నేను మౌంట్ అబూ వెళ్ళాను. మౌంట్ అబూ టు అహ్మదాబాద్ ఇస్ అబౌట్ 4 hours డ్రైవ్. సరే, ఎయిర్పోర్ట్లో ఉన్నప్పుడు ఒక గుజరాతీ నా దగ్గరికి వచ్చి నమస్కారం అండి అని చెప్పి ఈ యూ సినిమా గురించి మాట్లాడారు. I felt so happy that day and felt happy for you, Rajendra garu, not for me. It's a very nice film. చాలా మంది తర్వాత అది యూట్యూబ్లోని మిగతా మార్గాల్లో చూసిన తర్వాత they were talking about it. అండ్ ఈ సందర్భంగా సార్ మీకు చాలా థ్యాంక్స్ చెప్పాను, ఎందుకంటే మీ పార్టిసిపేషన్ కూడా ఆ సినిమాలో చాలా 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 ఉంది. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇంత నేను చెప్పాను కదా, ఈయన వైవిధ్యంగా ఆలోచిస్తారని. ఒకటి లోపలికి రా చెప్తాను అని. ఇక్కడ మీరు 2 పోస్టర్స్ చూస్తే విజయేంద్ర గారిని చూడండి. ఆ నవ్వులో ఉందంటే వీడి సంగతి నాకు తెలుసు, లోపలికి వస్తే ఏం చెప్తాడు అని ఉంది. ఇక్కడ నా ఫోటో చూడండి, ఏం చేస్తాడు ఇతను, నన్ను కొడతాడా తిడతాడా అన్నట్టుంది. దిస్ ఈస్ హిస్ థింకింగ్, దట్ ఈస్ హౌ హీ ప్లాన్స్ ఈవెన్ ఎ పోస్టర్స్. వెరీ వెరీ హ్యాపీ అండి. అండ్ అఫ్ కోర్స్ ఈ పదం లోపలికి రా చెప్తాను అన్నది ఎక్కువ శాతము మగాళ్ళు, పెళ్ళైన వాళ్ళే వింటూ ఉంటారు, రండి నీ పని చెప్తాను అన్నట్టు. దీని మీనింగ్ ఒకటే ఉంటుంది, తిట్లే అని. బట్ ఇక్కడ చూస్తూ ఉంటే తిట్లతో పాటు, ఎందుకంటే చెంపదెబ్బ కూడా తిన్నారు కనుక అవి ఉంటాయి. అట్ ద సేమ్ టైం దేర్స్ అ లాట్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్ అనుకుంటున్నాను. గాడ్ బ్లెస్ యూ అండి అండ్ విషింగ్ యూ సక్సెస్. ఈ మధ్య నేను సమీప కాలంలో చేసిన సినిమా మసూదా, అది కూడా చాలా హారర్ బేస్డ్ సినిమావే, మంచి ఆదరణ పొందింది. అండ్ ఇలాంటి సినిమాలకి ఈ మధ్య కాలంలో చాలా ఆదరణ పొందుతున్నాయి. ఆ నమ్మకంతోనే దిస్ ఫిల్మ్ ఆల్సో విల్ డూ వెరీ వెల్ ఫర్ రాజేంద్ర గారు అని నేను మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను. గాడ్ బ్లెస్ యూ ఆల్ అండి. సర్వే జన సుఖినో భవంతు. అండ్ వన్స్ అగైన్ వెరీ వెరీ హార్టీ కంగ్రాచులేషన్స్. గాడ్ బ్లెస్ యూ నాన్న. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ వెల్. థ్యాంక్ యూ ఎవరీవన్. థ్యాంక్ యూ సో మచ్ సుధాకర్ సార్. థ్యాంక్ యూ సో మచ్. అనుకోని అతిథి అన్నట్టుగా అలా వచ్చిన ఆయన కాదు, ఆయన విజయేంద్ర ప్రసాద్ గారు నాకు ప్రాణ స్నేహితుడు ప్లస్ పెద్ద ఎనిమి కూడా. ఉదయం లేచిన దగ్గర నుంచి ఇతను ఎలా ఆర్డర్ పెడతామని ఆలోచిస్తూనే ఉంటాడు ఆయన. సో అందులో ఇంకొక భాగం. ఒక విషయం ఏంటంటే, నాకు సడన్గా ఫోన్ చేసి మీరు రెడీగా ఉండండి మనం వెళ్ళాలి అన్నది. ఎక్కడికండి అంటే, నేను వచ్చి చెప్తాను కదా, చెప్తా. అది ఈ సస్పెన్స్ ఏంటి అని చెప్పి ఎక్కిన తర్వాత కారు డోర్ తీసి ఎక్కడికి అంటే లోపలికి చెప్తా. సరే వచ్చేసరికి ఏంటి ఈయన ఏమీ చెప్పకుండా ఏం చేయకుండా ఏంటి అంటే, అప్పుడు ఒక్క మాట చెప్పాడు, ఏమండి నేను చాలా ఇష్టపడే ఒక యువకుడు, మంచి రచయిత, ఆయన సినిమా తనే రాసి దర్శకత్వం వహించి తను యాక్ట్ చేశాడు, ఆ సినిమా ఫంక్షన్ అవుతుంది, మిమ్మల్ని తీసుకెళ్ళాలనిపించింది, రండి
విన్నాతో అంటే ఓకే అని అదొక ఆనందించా. రాగానే ఇక్కడ పోస్టర్ లోపలికి రా చెప్తా అని ఉంది. ఇప్పుడు ఇక్కడ ఉన్న వాళ్ళందరూ ఆల్మోస్ట్ అందరూ సినిమాల గురించి, సినిమా తాలూకా వ్యాకరణం గురించి, దాని తాలూకా రహస్యం గురించి ఎప్పుడు ఆలోచిస్తూ ఉంటారు కదా. మా పని అది, ఉదయం లేచిన దగ్గర నుంచి అదే. హౌ వై అండ్ హౌ. ఇప్పుడు ప్రపంచంలో స్క్రీన్ ప్లే పుస్తకాలు చాలా వస్తున్నాయండి. ఇప్పుడు అన్నిటికన్నా ప్రసిద్ధి చెందిన పుస్తకం సేవ్ ది క్యాట్ అని బ్లేక్ స్నైడర్ రాశాడు. అందులో ఓపెన్ చెయ్యటమే ఏం చేశాడు తెలుసునా అండి? అసలు మీరు సినిమాకి ముందు ఏం ఆలోచిస్తారో అన్నాడు. ఎందుకు అంటే ఒక విషయం చెప్పాడు. శుక్రవారం అయ్యేసరికల్లా పేపర్ తిరిగేస్తారు ఫ్రెండ్స్. ఏ సినిమాకి వెళ్దాం అంటే పేపర్ తిరిగేస్తే ముందు ఏం వెతుకుతారు? టైటిల్స్ వెతుకుతారు. ఆ టైటిల్స్తో కానీ నువ్వు ఆకర్షించి కట్టి పడేస్తే నీకు సగం సక్సెస్ అక్కడే వచ్చేసింది అంటాడు. అలాగా ఇప్పుడు మా జీవితంలో కూడా ఒక అనుభవం ఉంది. ఏవండి ఆవిడ వచ్చిందని చాలా ఫేమస్ సినిమా, మరి ఇక్కడ ఎంతమంది చూశారో తెలియదు. అది మేము మద్రాసులో సుధాకర్ గారికి తెలుసుండేది. దానికి ఎన్నో టైటిల్స్ ఏమనుకుంటున్నాం, కథ మేము ఇచ్చింది, డిస్కషన్, ఇది అది ఎంత నేనైతే ఒక రాముడికి ఇద్దరు సీతలు అని రాశా. అదేనా ఇంట్రెస్ట్ పుడుతుందేమన్నా? కాదు కానీ సడన్గా మాటల్లో ఏమండి ఆవిడ వచ్చింది అనగానే అందరూ ఒక్కసారి ఉలిక్కి పడ్డాం. అనగానే ఎంత చెప్తోంది అని టైటిల్తో ఆకట్టుకుని సినిమా హాల్కి ఎలాగైనా వెళ్ళాలి, లేకపోతే ఏంటి ఇది అదని ఆసక్తి పుట్టించటం అన్నది స్క్రీన్ ప్లేలో ఒక పెద్ద భాగం ఉంది. అది ఈ యువకుడు ముందే సాధించేశాడు. ఇట్స్ నైస్. అండ్ లోపలికి రా చెప్తా అని భయపెడుతోంది అమ్మాయి. అదే అమ్మాయి అక్కడ కన్ను కొడుతూ అలాగ అన్నది అంటే ఇంకొకలాగా వెళ్ళిపోతారు సినిమాకి, అంతే కదా. సరే, సుధాకర్ గారు చెప్పినట్టు చాలామంది మొగుళ్ళు వింటూ ఉంటారు, లోపలికి రండి చెప్తారు. సో ఆల్ ది బెస్ట్. ఐ విష్ యూ ఎ గ్రేట్ సక్సెస్. రైట్, బాయ్. ఈ ఈవెంట్ని సక్సెస్ చేయడానికి నా కోసం వచ్చిన విజేంద్ర ప్రసాద్ గారికి, నా గురువు గారికి పాదాభివందనాలు. అండ్ నా కోసం చెన్నై నుంచి వచ్చిన సుధాకర్ గారికి వెరీ థ్యాంక్ యూ. అండ్ అందుకోని అతిథి గారు కేఎల్ ప్రసాద్ గారు, సార్ యూ డిడ్ ఏ గ్రేట్ వర్డ్స్. నా స్కిన్ టెక్నిక్ మీరు చెప్పారు, అది ఎలా రీచ్ చేయాలో నాకు తెలియదు, బట్ మీరు చెప్పిన ఆ ఎగ్జాంపుల్ కానీ అది కానీ చాలా బాగుంది. థ్యాంక్ యూ సార్. అండ్ విజయ్ కుమార్ గమ్మ గారు నాకు ఎప్పటి నుంచో ఫ్రెండ్. థ్యాంక్ యూ సార్, ఒక్కసారి కాల్ చేసినందుకు నాకు వెంటనే వచ్చారు. థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ ప్రెస్ మీడియా మిత్రులు మీరందరూ కూడా ఎంతో ఓపికగా ఇక్కడ వచ్చారు, నా కోసం సపోర్ట్ చేయడానికి వచ్చారు. మీ అందరికీ శిరస్సు ఉంచి నమస్కరిస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ కమింగ్ ఫర్ దిస్ ఈవెంట్. ఇప్పుడు ఈ సినిమా గురించి చెప్పాలంటే, ఈ సినిమా ఇది ఒక థాట్తో స్టార్ట్ అయ్యింది. అంటే నా ఫస్ట్ సినిమా యూ అనే సినిమాని 2018లో రిలీజ్ చేశాను. సుభాష్ దగ్గర చాలా మంచి రోల్ పోయించి ఆ సినిమాలో విలనా హీరో అని తెలియకుండానే ఒక సినిమా చాలా ఇంట్రెస్టింగ్గా వెళ్తుంది. సో ఆ సినిమాలో నాకు చాలా మంది చెప్పింది ఏంటంటే, ఒక టైటిల్ యూ అని పెట్టినప్పుడు మాకేం అర్థం కావట్లేదు, దీంట్లో ఏం చెప్పాలనుకుంటున్నాను అని తెలియట్లేదు. ఒక పోస్టర్ చూడగానే సినిమా హాల్లోకి వచ్చేయాలనిపించాలి అనే ఒక దాని నా మీద ఒక ప్రశ్నని, ఒక పజిల్ నా మీద సంధించారు. దాని జవాబు లోపలికి రా చెప్తా అనే టైటిల్. సో మీరు వెళ్తున్నారు అలాగా, ఒక గోకుల్ థియేటర్ నుంచి వెళ్తున్నారు, అక్కడ చూడగానే థియేటర్ లోపల రా చెప్తా అంటాను, థియేటర్ మిమ్మల్ని లోపల పిలుస్తుంది. సో నేను చెప్పే కథని థియేటర్ అడ్వర్టైజ్ చేయడం అనే ఒక థాట్లోంచి ఈ టైటిల్లోంచి ఒక స్టోరీ స్టార్ట్ అయింది. సో దీన్ని ఒక 2 yearsగా చాలా కష్టపడి నేను, అంటే అన్ని రకాలుగా టెక్నికల్గా నాకు సపోర్ట్, అంటే టీం చాలా పెద్ద టీం ఉంది. ఐ వాంట్ టు కంగ్రాచులేషన్, థ్యాంక్స్ ఎవ్రీ మెంబర్. సో ముఖ్యంగా ఈ నాకు రైట్ హ్యాండ్లో నుంచి మా రేవంత్ డిఓపి, సో అతను మొత్తం టెక్నికల్గా దీన్ని చాలా సపోర్ట్ చేశాడు. అలాగే పోస్ట్ ప్రొడక్షన్ స్టూడియోస్ మహేష్ నాకు చాలా సపోర్ట్ చేశారు. నా డైరెక్షన్ డిపార్ట్మెంట్ కళ్యాణ్ అండ్ చిరంజీవి గారు చాలా యంగెస్ట్ అసిస్టెంట్ డైరెక్టర్, 62 years ఆయనకి అప్పుడు సినిమా చేస్తున్నప్పుడు. సో అసిస్టెంట్ డైరెక్టర్స్ దగ్గర నుంచి రైటర్స్, అండ్ ముఖ్యంగా ఈ సినిమాని నాకు భుజం మీద తీసుకెళ్లిన వ్యక్తి డేజ్. అండ్ అతను దారిలో ఉన్న ట్రాఫిక్లో ఈ విల్ కమ్ ఇన్ నెక్స్ట్ 10 minutes. సో ఈ సినిమా మ్యూజిక్ నెక్స్ట్ లెవెల్లో ఇచ్చాడు, ఆర్ఆర్ కానీ ఇది కానీ. అందుకని ఈ సినిమా సరిగమ లేబుల్ వచ్చి బై చేసింది. సో సరిగమ లేబుల్ ఒక ఓన్లీ పెద్ద హీరో సినిమాలు, పెద్ద ప్రొడక్షన్ సినిమాలే బై చేస్తుంది. అలాంటిది
ఈ యొక్క సినిమాని సరిగమ లేబుల్ కొనటంలో మొదటి సక్సెస్ మేము సాధించాం. సో 3 పాటలు రిలీజ్ అయినాయి, 3 పాటలకి మంచి ఆదరణ వచ్చినాయి, ఇంకో 2 పాటలు రిలీజ్ అవబోతున్నాయి. అండ్ థ్యాంక్ యూ ఫర్ సరిగమ అండ్ మనోజ్ ఎస్పెషల్లీ ఫర్ మేకింగ్ దిస్ హ్యాపన్. అండ్ ముఖ్యంగా నేను ఈ సినిమా ప్రయాణాన్ని క్లుప్తంగా 1 minute చెప్తాను. స్టార్టింగ్ సాఫ్ట్ ఎంప్లాయ్గా ఉన్నప్పుడు స్క్రీన్ పే నేర్చుకుంటాం సార్ అని సార్ దగ్గరికి వెళ్ళాను. సార్ గారు నాకు చిన్న సమస్య పజిల్స్, ఆయనకి ఇష్టం పజిల్స్ ఇవ్వటం. ఆ పజిల్లోంచి ఆయన మనసుకు గెలిచి అక్కడి నుంచి ఒక స్టోరీకి సరిగమ పదనిసా ఉంటే అది ఒక క్లాసికల్ మ్యూజిక్ అనుకుంటే మా త్యాగరాజు గారు, మా విజయ్ ప్రసాద్ గారు, సో ఆయన దగ్గర నేను స్టోరీ యొక్క సరిగమ పదనిసా నేర్చుకున్నాను. అక్కడి నుంచి ఒక లేబుల్ వచ్చింది. నేను విజయేంద్ర ప్రసాద్ గారి శిష్యుణ్ణి అని వెళ్ళి చాలామంది హీరోలు కథ చెప్పగానే వెంటనే ఇంప్రెస్ అయ్యి చాలామంది డైరెక్టర్ గారికి నేను మాట్లాడే టెక్నికల్ వాల్యూస్ చాలా బాగా అర్థమయ్యి నాకు చాలా డిస్కషన్స్లో నన్ను ఇన్వాల్వ్ చేశారు. ఎక్స్క్యూజ్ మీ మేడం, ఎక్స్క్యూజ్ మీ ప్లీజ్. చాలా డిస్కషన్లో ఇన్వాల్వ్ చేశారు. నేను చాలా పెద్ద సినిమాలు కూడా పనిచేశాను. భీష్మ అనే సినిమా స్క్రీన్ ప్లేలో చాలా మంచి రోల్ ప్లే చేశాను, జాగ్వార్. అది కేవలం సార్ గారి నాకు నేర్పించిన ఆ కళ పెట్టిన ఒక ఆపర్చునిటీస్ అవి. సో దాని తర్వాత నా ఓన్గా నేను ప్రొడక్షన్స్ అన్ని నేర్చుకుని ఇప్పుడు ఈ సినిమా ఒక 2 yearsగా నేను తీసుకెళ్తున్నానంటే దానికి ఒక ఇంపార్టెంట్ వ్యక్తి ఉన్నారు. ఆ ఇంపార్టెంట్ వ్యక్తి పరిశోధన చాలా మంది ఉన్నారు. సో మొట్టమొదటిగా నాకు ప్రవీణ్ పూడి ఎడిటర్, మీకు ఐడియా ఉండి ఉంటారు, వకీల్ సాబు ఈ 2 ఎడిటర్. అతని ద్వారా నాకు అప్పిరెడ్డి అనే ప్రొడ్యూసర్ పరిచయం అయ్యారు. అప్పిరెడ్డి ద్వారా నాకు యుఎస్లో ఉన్న గణేష్ అనే వ్యక్తి నాకు పరిచయం అయ్యారు. సో గణేష్ లేకపోతే ఈ సినిమా ఈరోజు రిలీజ్ అయ్యేది కాదు. సో ఈజ్ ద బ్యాక్ బోన్ ఆఫ్ దిస్ ఫిలిం. అతను ఇలాంటి సినిమాలు కానీ చాలా సినిమాలు వెనకాల ఫైనాన్షియల్గా సపోర్ట్ చేశారు. రీసెంట్గా నంది అవార్డులో 35 సినిమా, ఇలాంటి సినిమాలు కూడా ఈజ్ ద బేసిక్ బ్యాక్ బోన్ ఆఫ్ సో మెనీ ఫిలిమ్స్. సో ఇలాంటి చిన్న సినిమాలు బయటకు రావాలన్నా, మంచి సినిమాలు బయటకు రావాలన్నా ఒక మంచి ఇన్వెస్టర్ కావాలి, ఒక మంచి ప్రొడ్యూసర్ కావాలి. సో అలా నాకు చేదోడు వాదోడుగా ఉన్న ఒక మంచి మనిషి గణేష్. సో అతని పేరుని ఇప్పుడు కంపల్సరీ తీసుకోవాలి. సో ఇట్లా వీళ్ళందరి యొక్క సమూహమైన కష్టంతోనే నేను ఈ సినిమాని బయట తీసుకొచ్చాను. ఇప్పుడు ఈ సినిమా మీరు ఎందుకు చూడాలి అని ఒక డైరెక్టర్గా నేను చెప్పాలి. ఎందుకంటే మనలో చాలామంది చాలా క్లాస్గా ఉంటాం, అంటే మెసేజ్ బెంగళూరు తిరుగుతాం, ఒక పెద్ద విల్లాస్లో ఉంటాం, ఒక 200 కోట్లు క్యాష్ ఉంటుంది, అన్నీ ఉంటాయి. కానీ మన వీధి చివర మలుపు తిరుగుతున్నప్పుడు చిన్న పానీపూరి బండి చూస్తే ఆ పానీపూరి తినాలనిపిస్తుంది, ఆ బండి ఫ్రైడ్ రైస్ తినాలనిపిస్తుంది. మనలో కూడా ఒక క్లాస్ మనిషిలో కూడా ఒక మాస్ మనిషి ఉంటాడు ఎప్పుడు. సో ఆ మాస్ మనిషి ఆకలి తీర్చే సినిమానే ఈ లోపల రా చెప్తా. సో మీరు థియేటర్కి వచ్చి చక్కగా రిలాక్స్ అవ్వచ్చు. అంటే మీకు ఇంకొక రిథములు చెప్పాలంటే మీ ఇంట్లో మీ ఆవిడతో గొడవ అయిందా, లోపల రా చెప్తా, ఈ సినిమా కూడా రిలాక్స్ అవ్వండి. మీ బాస్ మిమ్మల్ని తిట్టాడా, లోపల రా చెప్తా, రిలాక్స్ వెళ్ళిపోవచ్చు. మీ అందరి మధ్య చిన్న చిన్న గొడవలు ఉన్నాయా, లోపల రా చెప్తా, మీ సినిమాలలో ఉన్న అన్ని స్ట్రెస్ తీసుకోవచ్చు. సో ఈ సినిమాలో కామెడీ, హర్రర్తో పాటు యూత్ కావాల్సిన మంచి రొమాంటిక్ ఎలిమెంట్స్, ఒక ఎక్స్ట్రాడనరీ స్క్రీన్ ప్లే. నాకున్న ఈ 10 ఏళ్ల అనుభవం స్క్రీన్ ప్లేని ఈ సినిమాలో పెట్టాను. సో ఈ సినిమా చూడండి, మీకు ఎక్సైటింగ్గా మీరు ఫీల్ అవుతారు. కొత్త అనుభవాన్ని, అంటే 4-5 జానర్స్ మిక్స్ చేసి రాసిన స్క్రీన్ ప్లే ఇది. గొప్పగా మీరందరూ ఈ సినిమా రిసీవ్ చేసుకుంటారని, ఆదరిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ ఎవరీవన్ కమింగ్ హియర్. థ్యాంక్స్ ఫర్ ఫేసింగ్ దిస్ ఈవెంట్. థ్యాంక్ యూ. ఇప్పుడు రెగ్యులర్ ఫార్మాట్ కనిపిస్తూ ఉంటుంది మాకు. సో ఒక స్టోరీ అనేది కామన్గా అనిపిస్తుంది. అలా కాకుండా లోపలికి రా చెప్తాలో డిఫరెంట్గా ఏదైనా పాయింట్ చూపిస్తున్నారా అంటే మీరేం చెప్తారు? సో ఇక్కడ యాక్చువల్లీ డిఫరెంట్గా ఉంటే కాన్సెప్ట్ దీనిలో చెప్పే మెసేజ్ అండి బేసికల్లీ. అంటే ఒక దయ్యం ఒక 4 years వెయిట్ చేస్తారు వైఫ్ బర్త్డే కోసం. అంటే తన వైఫ్ బర్త్డే లీప్ ఇయర్కి వస్తుంది. మళ్ళీ 2020లో చచ్చిపోయిన దయ్యం 2024 వరకు వెయిట్ చేసి వాళ్ళ వైఫ్ బర్త్డే చేయటమే ఈ సినిమా ఒక డిఫరెంట్ కాన్సెప్ట్. మీ ప్రశ్న ఏంటమ్మా? డిఫరెంట్గా చూపించబోతున్నారా రెగ్యులర్ ఫార్మాట్ కాకుండా అని మీరు ఏం చెప్తారు అని అడిగారు కదా, లోపల కదా చెప్తారు. ఎస్. ఇంకొక క్వశ్చన్ ఏంటంటే, మీరు యాక్ట్ చేశారు, డైరెక్ట్ చేశారు అండ్ స్టోరీ కూడా రాసుకున్నారు. సో ఒకరు ఇన్ని చేయడం అనేది చాలా రేర్గా కనిపిస్తుంది. ఎలా మేనేజ్ చేశారు సార్? దానికి ఆయన కదా నేను చెప్పాలి, ఎందుకంటే వారితో వర్క్ చేశాను. ఈజ్ అ టాస్క్ మాస్టర్. నేను వర్క్ చేశాను కానీ నాకు తెలుసు ఒక కో యాక్టర్గా ఆ గివెన్ టేక్ ఎంత బాగుంటుందో, ఒక దర్శకుడుగా ఈజ్ ఏ ప్రిన్సిపల్, ఏ హార్డ్ టాస్క్ ప్రిన్సిపల్, నిర్మాతగా బంగారం. సో మూడు ఆయన యూ కుడ్ క్యారీ ది రోల్ వండర్ఫుల్లీ. అండ్ ఇప్పుడు కూడా అదే చేస్తుంటారు. ఎందుకంటే ఏదైనా మొదటిసారి వచ్చే అనుభవం అది రాగానే ఇంకా డెవలప్ అవుతుంది. ఆగిపోయి ఉంటారు ఈ పాటికి. ఎస్, దట్ ఐ కెన్ ఆన్సర్ యూ. యూ వుడ్ హావ్ డన్ ఎక్స్ట్రాడినరీలీ వెల్.
తర్వాత మీరు చెప్పుకోండి మీ గురించి. థ్యాంక్ యూ సార్. చెప్పండి సార్. థ్యాంక్ యూ. అసలు ఎంత సపోర్ట్ ఏంటి రాజు గారు, ఒకవైపు ఈయన ఒకవైపు ఆయన, అసలు మిమ్మల్ని ఎక్కడ తక్కువ చేయకుండా మీకు వచ్చినటువంటి క్వశ్చన్స్ కూడా వాళ్ళిద్దరు ఆన్సర్ చేస్తారు. చూడండి, మీరు అంత స్థానాన్ని సంపాదించుకున్నారు వాళ్ళ దగ్గర. హలో లక్కీ. గురువుగా టాప్ టు టో వారికి తెలుసు, అర్థమైపోయి ఉంటుంది. అందుకనే ఆయనే చెప్పారు గెలుచుకునే ముందు చాలా పజిల్స్ ఇచ్చారని. ఒక పజిల్స్ అన్ని, ఒక గురువు పెట్టాల్సిన పజిల్స్ అన్ని దాటేసి గెలుచుకున్నారు. ఓకే, వెన్ హీ వాజ్ వర్కింగ్ విత్ మీ, నేను యాజ్ ఇట్ ఈస్ సీనియర్ అన్న మర్యాద, దీంతో నేను అడిగిన ప్రశ్నలు అన్నిటికీ సమాధానం ఇస్తూ నా దగ్గర వర్క్ లాక్కున్నారు. సో డెఫినెట్లీ వారి అనుభవంతో వారు చెప్పారు, నా అనుభవంతో నేను చెప్పాను. కాదా రైటా రాంగ్ అనేది ఇప్పుడు వారే చెప్తారు. నా దగ్గర కథ చాలా నేర్చుకున్నాడు, బట్ లోపలికి వస్తే ఏం చేయాలో తను నాకు నేర్పాడు. పర్ఫెక్ట్ ప్రమోషన్స్. ఇదేలాగా వెళ్తుంది. నో సార్, పర్ఫెక్ట్ గా ప్రమోషన్ చేస్తున్నారు టైటిల్ ని. మీరు పర్ఫెక్ట్ గా ప్రమోషన్ చేస్తున్నారంట టైటిల్ ని, ఆ అమ్మాయి అంటుంది. సుధాకర్ గారు, సో మీకు ఎన్నో సినిమాలు చేసిన అనుభవం ఉంది సార్. సో కానీ ఇలా కొత్త టీంతో వర్క్ చేయడం మీకు ఎలా అనిపిస్తుంది? అండ్ రాజేంద్ర గారి మీద కాన్ఫిడెన్స్ లెవెల్స్ మీరు ఇప్పుడు ఆల్రెడీ చెప్పారు, బట్ కొత్త టీంతో వర్క్ చేయడం అనేది చాలామంది సీనియర్ యాక్టర్స్ మీలాంటి వాళ్ళు తక్కువగా చేస్తూ ఉంటారు. సో మీరు ఏం చెప్తారు సార్? కొత్త పాఠం ఎక్స్పీరియన్స్, కాలం మారుకొని ఆలోచన విధానం, ప్రజెంట్ చేసే విధానం మారుతూ ఉంటుంది. సో మనం ఆ కాలం, ఎందుకంటే మనం నార్మల్గా అందరి ఇళ్ళలో వింటూ ఉంటాం మా కాలంలో అలా ఉండేదని. ఆ కాలం అంతే, ఈ కాలం అంతే. దీనికి నువ్వు అడాప్ట్ అవ్వాలి, వాళ్ళు అడాప్ట్ అవ్వరు. నువ్వు దానికి అడాప్ట్ అయ్యి వెళ్ళిపోతూ ఉంటే లైఫ్ ఇస్ ఆల్వేస్ బ్యూటిఫుల్ అండ్ సచ్ వండర్ఫుల్ డైరెక్టర్స్ విల్ ఆల్వేస్ కమ్ ఫార్వర్డ్. అది రాఘవ్ గారికి కూడా లోపలికి వెళ్ళాకే తెలిసిందే. హలో సార్. సార్ డైరెక్టర్ గారు, సార్ ఇప్పుడు నార్మల్గా లోపలికి ఎలా చెప్తా అనేది టైటిల్ చాలా డిఫరెంట్ సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ టైటిల్ ఎలా పుట్టింది సార్, ఎక్కడి నుంచి పుట్టింది అంటే ఏం చెప్తారు? అదే చెప్పాను. మా వాడు నేను కోపం వల్ల లోపల రాని సంగతి చెప్తాను పిలుస్తా ఉండేది. సో దాని అర్థం రకరకాలుగా తీసి దాని ఒక టైటిల్, అంటే వాడుక భాషలో చాలా మంది వాడుతూ ఉంటారు. సో వాడుక భాషలో పెట్టే ఒక టైటిలే ఒక జోటునిస్తే ఎలా ఉంటుంది అంటే చూడగానే అసలు ఇదే టైటిల్ అనిపించింది. అసలు ఊహించుకున్నాను. అదే బిఏ డైరెక్టర్ ఒకసారి పోస్టర్ మీద ఇది పెడితే ఎలా ఉంటుందని ఊహించుకోవడంతో స్టార్ట్ అయింది. సార్ ఇప్పుడు జానర్ చూసుకుంటే హర్రర్ కనబడుతుంది, కామెడీ కనబడుతుంది, థ్రిల్లర్ కనబడుతుంది సార్. ఈ మూడిట్లో ఏ జానర్ అంటే ఏం చెప్తారు? అదే ఇప్పుడు ఇది కొత్త వే ఆఫ్ ఫైటింగ్ అండ్ మిక్సింగ్ ఆల్ జానర్స్. బేసికలీ ఇట్స్ రామ్ కామ్ విత్ హర్రర్ ట్విస్ట్. రొమాంటిక్ కామెడీ, హర్రర్ ట్విస్ట్ ఉంటుంది. ఓకే సార్. ఇప్పుడు నార్మల్గా అంటే ఇలాంటి స్టోరీ అనేది ట్రూ ఇన్సిడెంట్ బట్టి ఆధారపడిందా లేకపోతే ఫ్రిక్షనల్ సార్? ట్రూ ఇన్సిడెంట్స్ అంటే కొన్ని ఉంటాయి, అవి చెప్పండి. కానీ అది అంటే చెప్పాను కదా సార్ చెప్పినట్లే ట్రూ ఇన్సిడెంట్ ఇంట్లో జరిగేదే చెప్పి ఉంటాడు అంతే. హర్రర్ అనేది హర్రర్ మోటివ్ ఇంట్రెస్ట్ కాదు. అలాంటిది ఏదైనా రియల్ లైఫ్లో జరిగిన స్టోరీ ఏదైనా చెప్తారా సార్ మా ఆడియన్స్? లేదు, హర్రర్ అనేది ఇంపాక్ట్ అంటే మనం ఊహించుకుంది. దీనికి జరిగేది ఏంటంటే ఇంపార్టెంట్గా ఒక డెలివరీ బాయ్ లైఫ్. బేసికలీ ఒక డెలివరీ బాయ్ ఒక బాగా అంటే ఒక జాగ్వార్లో పక్కన ఆటో ఒక అమ్మాయి నెంబర్ ఇస్తే వాళ్ళ ఇంటికి వెళ్తాడు. అంటే ఒక అమ్మాయి లోపల రాత్రులు ఇస్తే వీడు లోపలికి వెళ్తాడనమాట. వాళ్ళ జీవితం మొత్తం మారిపోతుంది. సో అలా మారిపోకుండా ఉండాలా వెళ్ళాలనేది సినిమా. సో అది ఒక అబ్జర్వేషన్ నుంచి వచ్చింది అంతే. ఓకే. రాజేంద్ర గారు, ఇండస్ట్రీలో కమిట్మెంట్ ఇష్యూస్ వస్తే నీకు కూడా వచ్చినట్టు మార్నింగ్ తీసుకెళ్ళాలంటే కొట్టి పడేసాడు. ఒక్కళ్ళు కూడా చూడలేదు ఈ సినిమా అని చెప్పడానికి కూడా చాలా ధైర్యం కావాలి. అది నిజం కదా, దాంట్లో ధైర్యం ఏంటి? ఇది నెక్స్ట్ డే ప్లేట్ మార్చేస్తే తప్పు కదా. యాజ్ ఆఫ్ నౌ వీఆర్ కంఫర్టబుల్ దిస్ అని నేను అనుకుంటున్నాను. రష్మిక గారిది మీది ఒకే ఊరు అంట కదా? నీకు కోపం వచ్చిందంటే బాగా తిట్టేత్తరా? తిట్టేద్దామండి. నిజంగా గేమ్ ని ఎలా చేంజ్ చేయగలిగారు? ఏపీఎస్ఎఫ్సి వాళ్ళకి 6 నెలల్లో నేను 6 లక్షలు కట్టా. బిజినెస్ చేయాలనుకుంటే ఇట్ ఈస్ యాజ్ డిఫికల్ట్ యాజ్ రైడింగ్ ఎ టైగర్.